జై హో పత్రిజీ. కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో పత్రిజీ ధ్యాన మహాయాగం 10వ రోజుకు చేరుకుంది. ఎంతో ఉత్సాహంగా లక్షలాది ధ్యానుల సమక్షంలో వైభవపేతంగా పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని మనందరం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో ఉదయం యోగాతో ప్రారంభమైన కార్యక్రమాలు, ఆ తరువాత అద్భుతమైన సంగీత నాద ధ్యానంతో కొనసాగింది. ఆ తరువాత మాస్టర్స్ అమూల్యమైన మెసేజెస్ని అందించారు. అహం తొలగించుకుంటే ఆత్మజ్ఞానం అతి సులువుగా అందుతుంది. దానికి అత్యుత్తమమైన మార్గం ధ్యానం. శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసే మీ గురువు అన్న బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి బాటలో పయనిస్తూ లక్షలాది పిరమిడ్ మాస్టర్స్ పత్రిజీ గారి ఆశయంలో భాగస్వాములై ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ నిర్మాణమే ధ్యేయంగా విశేషంగా కృషి చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో, పలు ప్రాంతాల్లో, దేశ విదేశాలలో కూడా పత్రిజీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఎన్నో రకాల కార్యక్రమాల్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఖమ్మం జిల్లా నుంచి సైంటిస్ట్ సాయిరామ్ గారు ఎన్నో అమూల్యమైన విషయాల్ని తెలియజేయడానికి మీ ముందుకు రాబోతున్నారు. పిరమిడ్స్ పైన ఎన్నో రకాల పరిశోధనల్ని చేశారు. సాధారణంగా మనం విడిగా 3 గంటలు ధ్యానం చేస్తే ఎంత శక్తి లభిస్తుందో పిరమిడ్లో 1 గంట సేపు ధ్యానం చేస్తే అంతే శక్తి లభిస్తుంది. దీనికన్నా అదనంగా పిరమిడ్ ధ్యానం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, దాని గురించి ఇంకా మరిన్ని విశేషాలు తెలియచేయటానికి సైంటిస్ట్ సాయిరామ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. శుభోదయం. అందరికీ నమస్కారం అండి. అందరి హృదయాల్లోనూ అణువణువన నిండున్నటువంటి ఆ పత్రిజీ మహాశయులు వారికి, మహాత్ముల వారికి శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. తర్వాత అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ పిఎస్ఎస్ఎం ట్రస్ట్ వారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, దాము అన్న గారికి, వీరందరికీ కూడా నా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇక్కడ చిన్న విషయం చెప్పదలుచుకున్నానండి. యాజ్ ఏ సైంటిస్ట్గా నా పేరు సాయిరామ్ అండి. నేను సైంటిస్ట్ని. నేను జర్మనీలో రీసెర్చ్ చేశాను, స్విట్జర్లాండ్లో చేశాను. ఆ విధంగా 48 దేశాల్లో రీసెర్చ్ చేసేటువంటి అవకాశం కలిగింది. అప్పుడు ఉన్నటువంటి విషయాల్లో చూస్తే మా దగ్గరికి చిన్నప్పటి నుంచి కూడా పత్రిజీ వచ్చేవారండి. మా ఇంటికి వచ్చేవారు. అక్కడ రైతులకి అద్భుతంగా చెప్పటం చూసి మేము చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆ రోజులలోనే చెప్పారు, దివ్య దృష్టితో చూసి నువ్వు సైంటిస్ట్ చదివించమని చెప్పేసేసి మా నాన్నగారితో చెప్పడంతో పత్రిజీ వారి యొక్క గైడెన్స్ ప్రకారము ఆ సాయిబాబా గారి అన్ని విశ్వ గురువుల యొక్క దయతో నేను జర్మనీ వెళ్ళి చదవటం జరిగింది. అంటే ప్రతి ఒక్క క్షణము కూడా 30 సంవత్సరాల క్రితం నుంచి కూడా వారు దివ్య దృష్టితో చూసి చెప్పటం అనేటువంటిది పత్రిజీ వారి యొక్క గొప్పతనము. రెండో విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే శాటిలైట్ గురించి రీసెర్చ్ చెయ్యి, శాటిలైట్ చేద్దారి, శాటిలైట్ ఫస్ట్ టైం మనం చేద్దారి అని అన్నారండి. వరల్డ్లో ఫస్ట్ వేదిక్ శాటిలైట్ 80% పూర్తయిపోయిందండి పత్రిజీ వారి అనుగ్రహంతో. ఇదంతటితో ఎంత గొప్ప మహాత్ములు చూడండి, వారు ఎంత గొప్ప మహాత్ములు చూడండి. ఇంతవరకు భూమి మీద ఎక్కడా లేనటువంటి విషయాన్ని అన్ని సంవత్సరాల క్రితం చూసి చెప్తూ చేసి చెప్పారండి. అది నేను అడిగానండి, ఇది ఎలాగ చేద్దారండి, ఏం చేద్దారంటే వారు చెప్పినటువంటి ధ్యానంలో కూర్చొని భవిష్యత్ తరాన్ని చూసి వారు యూనివర్సిటీ పేరుతో సహా చెప్పి పలానా ప్రొఫెసర్ ఉంటారు, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయమనంటే అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర,
నాసా సైంటిస్టుల దగ్గర, తర్వాత ఇస్రో సైంటిస్టులతో కలిసి అందరి మీద కలిసి రీసెర్చ్ చేయటం జరిగిందండి. అంత గొప్ప సైన్స్ అన్నమాట అండి వారు చెప్పినటువంటి మాట అన్నమాట అండి. అంటే వారంత భవిష్యత్ దర్శనం అంత గొప్పగా చేయగలరు, ముందర జరగబోయే విషయాన్ని కూడా అంత ఈజీగా చెప్పగలరు. తర్వాత రెండో విషయం, మూడో విషయానికి వస్తే అది చూస్తే వారు నిర్ణయించుకున్నటువంటి చెప్పినటువంటి ఆ ధ్యానాన్ని చూస్తే వారు నాతో చెప్పినటువంటిది, ఈ ధ్యానం చేసేటువంటి విధానం అంతా కూడా ఒక విధంలో వెళ్తుంది. ఈ బుద్ధ భగవానుడు చెప్పినటువంటి ఈ ధ్యానాన్ని ప్రపంచంలో అత్యుత్తమైనటువంటిది నేను తీసుకున్నాను. రెండవది ఇంకా అత్యుత్తమైనటువంటిది, దీనికి సైన్సు టెక్నాలజీ కలిపి ఉండటం కోసం పిరమిడ్ని కలిపాను. రెండు విషయాలు ఇక్కడ, ఒకటి వేదిక్ లెవెల్లో బుద్ధ భగవానుడి యొక్క ధ్యానము, సైంటిఫిక్ లెవెల్లో ఈ యొక్క పిరమిడ్స్ యొక్క ధ్యానం అనేటువంటి దాన్ని రెండాట్లను తీసుకున్నాను. ఈ రెండాట్ల మీద నువ్వు రీసెర్చ్ చేయాలి, నేను నీకు ఈ ప్రాజెక్ట్ అప్పచెప్తున్నాను అని చెప్పి స్వయంగా వారే ఈ స్టేజీ మీద కూడా నాతో మాట్లాడిచ్చారండి. అంత భవిష్యత్ దర్శనం చేయగలిగిన మహా 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 యోగులు అన్నమాట అండి. ఆ విధంగా రీసెర్చ్ చేసినటువంటి దీన్ని చూసే అక్కడ మొన్న ఈజిప్టులో 730 మంది సైంటిస్టులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అన్ని దేశాల, ఈజిప్ట్, అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, తర్వాత జర్మనీ, సింగపూర్, హాంకాంగ్, నైజీరియా, బెనిన్, ఘనా, ఇండోనేషియా, శ్రీలంక, థాయిలాండ్, సయామ్, ఇన్ని దేశాల సైంటిస్టులు వస్తే, నేను జర్మన్ బేస్డ్ కాబట్టి జర్మన్ నుంచి నాకు ఆహ్వానం వస్తే నేను వెళ్ళి రీసెర్చ్ చేసామన్నమాట అండి. ఎలాగనుకుంటున్నారు, చంద్రయాన్లో ఉపయోగించినటువంటి ఏదైతే శాటిలైట్ ఉందో అటువంటి శాటిలైట్ అందుట్లో ఉపయోగించినటువంటి ఆ శాటిలైట్లో ఉపయోగించినటువంటి ఆ రోబోట్స్ని తీసుకొని వెళ్ళి, అటువంటి రోబోట్స్ని తీసుకొని వెళ్ళి అక్కడ పిరమిడాలజీ మీద పత్రిజీ వారి ఆశయం ప్రకారం, పత్రిజీ వారి కోరిక ప్రకారం, పత్రిజీ వారి విషెస్ ప్రకారం, పత్రిజీ వారి యొక్క ఆత్మ దీనికోసము వారు స్వయంగా చెప్పినటువంటి దానికోసం వెళ్ళి రీసెర్చ్ చేస్తే 3 నెలల 14 రోజులు రీసెర్చ్ చేస్తే వరల్డ్ వైడ్ సైంటిస్టులు అందరూ వస్తే మీకు అన్ని రికార్డ్స్ ఏవి తర్వాత దాము అన్న ఇస్తారు, చూపిద్దారండి. అదంతా రీసెర్చ్ చేస్తే ఆ రీసెర్చ్ చేసినటువంటి విషయాలన్నిట్లు కూడా చూసి వాళ్ళందరూ సైంటిస్టులు అందరూ ఆశ్చర్యపోయి ఆ పత్రిజీ గారు చెప్పినటువంటి ఆ ధ్యానము, మెడిటేషను, దాని మీద పిరమిడ్స్ అన్నాట్ల మీద కూడా మొత్తం అంతా రీసెర్చ్ చేసి అద్భుతంగా చేస్తే వారి ఆ రీసెర్చ్కి వరల్డ్లో ఫస్ట్ వచ్చిందండి. ఇంతవరకు ఎవరు కూడా ఇది చేయలేదండి, ఎవరు చేయలేదండి, ఫస్ట్ వచ్చిందండి. అంటే ఎంత మహానుభావులు ఆలోచించండి, పత్రిజీ వారు ఎంత మహానుభావులు ఆలోచించండి. ఆ వరల్డ్లో బెస్ట్ టెక్నాలజీ, భూమి మీద ఉన్నటువంటిది ఏకైక టెక్నాలజీ పిరమిడ్స్ అన్నమాట అండి. ఎనర్జీ తీసుకునేటువంటి విషయాల్లో ఆ కాస్మిక్ ఎనర్జీని, విశ్వశక్తి అనండి, దైవశక్తి అనండి, మీరు ఎన్ని పేర్లను పెట్టండి. నేను యాస్ట్రోఫిజిక్స్ చదువుకున్నాం కాబట్టి, జియాలజీ చదువుకున్నాం కాబట్టి, జియోఫిజిక్స్ చదువుకున్నాం కాబట్టి, జియో మినరాలజీ చేశాం కాబట్టి, వేదిక్ సైన్సెస్లో పిహెచ్డి చేశాం, జర్మనీలో, స్విట్జర్లాండ్లో, ఫ్రాన్స్లో, బెల్జియంలో, స్వీడన్లో, ఇన్ని దేశాల్లో ఆయన చదివించారు కాబట్టి, చదువుకున్నాం కాబట్టి, ఆ నాలెడ్జినంతా కూడా ఇన్ని దేశాలు, ఇన్ని సైంటిస్టుల యొక్క నాలెడ్జినంతా కూడా ఆయన తృణమాత్రంతో అత్యంత కళ్ళు మూసుకొని ఆ నాలెడ్జినంతా చెప్పి పలానా చోట చేయమని చెబితే ఆ నాలెడ్జ్కి వరల్డ్ లెవెల్లో పత్రిజీ చెప్పినటువంటి ఆ నాలెడ్జ్కి వరల్డ్ లెవెల్లో ఫస్ట్ వచ్చిందంటే ఇక్కడ కూర్చొని అక్కడ నడిపించారు అంటే ఎంత ఆశ్చర్యమో చూడండి. ఎంత వారి యొక్క దివ్యశక్తి ఎంత గొప్పగా ఉంటుందో, వారి యొక్క భవిష్యత్ దర్శనం ఎంత గొప్పగా ఉంటుందో అనేటువంటిది. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇంకా జరుగుతుంటే, ముందుకు వెళ్తుంటే ఇంకా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అక్కడ సైంటిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ ట్రైనింగ్లు ఇచ్చిన తర్వాత సైంటిస్టులు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప సైంటిస్టులు వీళ్ళందరినీ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ పిలిచి ట్రైనింగ్ ఇస్తారు. గొప్ప గొప్ప వాళ్ళని పిలిచి ట్రైనింగ్ ఇస్తారు. అక్కడిచ్చే సైంటిఫిక్ ట్రైనింగ్ అయిన తర్వాత, ఫిజియాలజీ ట్రైనింగ్ అయిన తర్వాత, వాళ్ళ రీసెర్చ్లో ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేది ఏంటో తెలుసండి. ఇక్కడి నుంచి ఇతర గ్రహాలకి వెళ్ళి ఉండటానికి ఒక్కొక్క మనిషి వాళ్ళు ఆ విశ్వంలో ఆ ర్యాకెట్స్లో ఒంటరిగానే ఉండాలి.
ఎవరితోనూ ఏమీ ఉండదు, తిరిగి వస్తాడో కూడా తెలియదు. అటువంటి స్టేజిలో వాళ్ళు చేసే ఏమిటో తెలుసండి, శరీరాన్ని వదిలేసి మనసు కూడా కాకోకుండా ఆత్మతో ఆ రీసెర్చ్ చేయటం ఎలాగనేటువంటిది నేర్పుతారు. ఆ రీసెర్చ్ దగ్గర నేర్పే మెడిటేషన్ ఏంటో తెలుసా అండి మీకు? ఎంత గొప్ప మెడిటేషన్ మీరందరికీ అందించారో తెలుసా అండి? అదే పిరమిడ్ మెడిటేషన్ చేపిస్తారు సార్ యాస్ట్రోనాట్స్తో, వీళ్ళందరితో కూడా. ఇటువంటి వాళ్ళందరితో కూడా మెడిటేషన్ నేర్పిస్తారండి. ఆ మెడిటేషన్లో 10-15 రకాల మెడిటేషన్లు అన్నీ రీసెర్చ్ చేసి వాళ్ళకి నేర్పిన తర్వాత ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడిటేషన్ ఎమాంగ్ సమ్ ఆల్ అని చూసుకుంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటిది ఆ అద్భుతమైనటువంటి ఆ మెడిటేషన్ అనేటువంటిది నేర్పుతారు. అంటే అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళ దగ్గరికి కూడా, యాస్ట్రోనాట్స్ వెళ్ళేటువంటి వాళ్ళ దగ్గరికి కూడా, ఆకాశయానం చేసేటువంటి వారి దగ్గరికి కూడా ఉపయోగించేటువంటి మెడిటేషన్ అనేటువంటిది ఈ యొక్క మెడిటేషన్ అండి. పత్రిజీ గారు చెప్పేటువంటి మెడిటేషన్ అంటే అది ఎంత సైన్స్ ఉన్నదంటే, ఎంత ఎనర్జీస్ కలిగి ఉన్నదంటే, అటువంటి మెడిటేషన్ తీసుకొచ్చి మనందరికీ కూడా ఇచ్చారు అంటే వారు ఎంత అవతార పురుషులు కాకపోతే ఇస్తారండి. అవతార పురుషులు మాత్రమే ఈ విధంగా చేయగలరు, వేరే వాళ్ళు చేయగలిగినటువంటి విషయం లేదండి. ఇంకొక విషయం చెప్తున్నాను. అక్కడ ఈజిప్టులో, నైజీరియాలో, అక్కడ ఉన్నటువంటి దేశాలన్నిటిలో కూడా నేను తిరిగాను. ఇజ్రాయిల్, ఈ దేశాలన్నీ కూడా తిరిగాను. ఆ తిరిగితే అక్కడ పిరమిడ్ కట్టినటువంటి సెంటర్ని పరిశోధన చేశాను. అంటే స్థల మహత్యం మీద పరిశోధన చేస్తే పత్రిజీ గారు నాకు చెప్పారు, నువ్వు వీటి మీద చేయమని పర్టికులర్గా వారు ముందల ఊహించి చెప్పారో దర్శించి చెప్పారో తెలియదు. అక్కడ చూస్తే ఆ స్థలంలో అద్భుతమైనటువంటి ఎనర్జీసు, పవరు, వైబ్రేషన్ కలిగి ఉందండి. ఆ ప్రదేశం మట్టుకే, కైరోలో ఆ ప్రదేశంలో మట్టుకే కలిగి ఉందండి. ఇప్పుడుకు 4 సార్లు నేను విజిట్ చేశానండి. 4 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. ఈ సంవత్సరం వరల్డ్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది. ఆ స్థల మహత్యాన్ని చూస్తే, ఆ స్థలం యొక్క స్థితిని చూస్తే, భూమిలోంచి అద్భుతమైనటువంటి ఎనర్జీస్తో ఆ పిరమిడ్ ఇది వెలుగొందుతూ ఉంది. అక్కడ యూనివర్స్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీస్ని తీసుకొని మెడిటేషన్ చేయటానికి, వాళ్ళ ఆలోచన చేయటానికి, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అంత ఇసుక ఎడారి, ఆ ఇసుక ఎడారిలో 87% నిండినటువంటి ఆ దేశంలో 87% నిండి ఉన్నటువంటి ఇసుక ఎడారిలో అక్కడ నీళ్లు రావటం కోసం అక్కడ మెడిటేషన్లో కూర్చుంటే అన్ని 100,000 కిలోమీటర్లు ఆ పిరమిడ్ దగ్గరికి నైలు నది వచ్చిందండి. పిరమిడ్ దగ్గరికి నైలు నది వచ్చింది. అంటే అంత మెడిటేషన్ పవర్ఫుల్ కలిగినటువంటి మెడిటేషన్ని పత్రిజీ వారు అందించారు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి మీకు ఒక్క విషయం చెప్తాను, స్థలమహత్యం గురించి చెప్తాను. ఇప్పుడు మీకు అటువంటి దగ్గర ఏ విధంగా అయితే ఈజిప్టులో ఆ పిరమిడ్ దగ్గర అద్భుతమైనటువంటి ఎనర్జీస్ ఏ విధంగా పవర్స్ అయితే కలిగి ఉందో, అటువంటి ఎనర్జీస్ని కలిగి ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసి ఇక్కడ కడతాల్లో ఆయన కట్టించారండి. ఈ పిరమిడ్ అదే రకమైనటువంటి ఎనర్జీస్తో ఉందండి. రమారమి దగ్గరలో ఇంకా అద్భుతమైనటువంటి వేరే రకమైన డివైన్ ఎనర్జీస్తో కూడా కలిగి ఉంది. ఇంకొక 2-3 చేంజెస్ ఉన్నాయి, అవి కూడా భవిష్యత్తులో చేస్తారు. అంటే చూడండి, ఎక్కడ ఈజిప్టులో ఉన్నటువంటిది నా బిడ్డలకి ఇవ్వాలి, నా వాళ్ళకి పంచాలి, ఇదంతా వీళ్ళకి అందించాలి, జన్మల్లో ముందలకు తీసుకొని వెళ్ళాలి, వీళ్ళందరికీ కూడా ఈ ఎనర్జీస్ నేను అందించాలి, నేను ఇది చెయ్యాలనేటువంటి దాంతో యాస్ట్రల్ మాస్టర్స్తోనో ఈ ఏంజల్స్తోనూ ఎలాగ ఇది చేశారో మనకు తెలియదు. కానీ అదే పిరమిడ్లు ఇక్కడికి వచ్చేలాగా, ఇవాళ మీ అందరితో చేసేలాగా, ఇది చేసేలాగా చేస్తున్నారంటే ఎంత మహానుభావులు మీరు ఆలోచించుకోవచ్చు. ఎంతటి మహానుభావులు ఆలోచించవచ్చు. అటువంటి మహానుభావులతో ప్రేమతో నేను 27 సంవత్సరాలు గడిపానన్నమాట అండి. ఎంతో ప్రేమతో ఏ దేశంలో ఉన్నా కూడా ఇది వచ్చి కలిసి వాళ్ళం అనమాట అండి. వారు గైడెన్స్ ఇచ్చేవారు అనమాట అండి. ఆ విధంగా ఈ రోజున అక్కడే కాకోకుండా మన భారతదేశంలోనే కాకుండా, తెలుగు నేలపై కాకుండా, తెలుగు గడ్డపైనే కాకోకుండా, విదేశాలలో సుమారు 30 వరకు
నేను 31 దేశాల్లో ఆ పిరమిడ్ యొక్క మెడిటేషన్ గురించి చెప్పడం జరిగిందండి. పిరమిడ్ యొక్క మెడిటేషన్ చెప్పడం జరిగింది. అంటే ఆయన యొక్క గ్రౌండ్ వర్క్ అనేటువంటిది, ఆయన యొక్క చూసేటువంటిది, విశ్వ దర్శనం అనేటువంటి స్థాయి అనేటువంటిది సామాన్యంగా ఉండదన్నమాట అండి. ఆ యొక్క ఇన్స్పిరేషన్ తీసుకున్న తర్వాత నాతో చెప్పారనమాట అండి. ఆ యూనివర్సిటీ పేపర్స్ ఇదంతా కూడా భవిష్యత్ తరాలకి మనం ఎలాగైతే పుస్తకాలు చదువుకుంటున్నామో, భగవద్గీత ఎలాగ ఉన్నదో, ఖురాన్ ఎలాగ ఉన్నదో, ఇలాంటి విషయాలు క్రిస్టియన్ బైబిల్ ఎలా ఉన్నదో, ఇదే విధంగా నాకు బైబిల్ లాంటి అద్భుతమైనటువంటి, భగవద్గీత లాంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క శాస్త్రం గురించి, ధ్యాన శాస్త్రం గురించి ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్లు, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీని మీద రీసెర్చ్ చేయాలి. ఆ బాధ్యత నీకు ఇస్తున్నాను సాయిరామ్, నువ్వు జాగ్రత్త చేయమని చెప్తే, అప్పుడు చంద్రయాన్ ఎక్కడైతే ఇది చేశారో, మన భారతదేశం దగ్గర నుంచి విశ్వ వినివీధులోకి అద్భుతంగా ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి నా మాతృభూమి పంపించినటువంటి ఆ శాటిలైట్ సైంటిస్టులతో కలిసి ఇది చేసి రీసెర్చ్ చేసి, ఆ రీసెర్చ్ చేసినటువంటి అందుట్లో ఉపయోగించినటువంటి రోబోట్స్ని తీసుకొని వెళ్ళి, ఆ రోబోట్స్ని అదే రకమైనటువంటి రోబోట్స్ని తీసుకొని వెళ్ళి ఆ రోబోట్స్తో చేయమని చెప్పేసేసి వారు చెప్తే ఆ విధంగా వెళ్ళి చేసి ఆ రోబోట్స్తో చేసామన్నమాట అండి. సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇంకొక గొప్ప విషయం చెప్తానండి. ఇక్కడ నేను ఏం చేశాను అని చెప్పి చూస్తే, నేను ఈ మధ్య కాలంలో తెలుగు నేలపై ఇక్కడ ఇది ఉన్నటువంటి మన భారతదేశంలో కేవలం 4 monthsలో 4.5 months 4.5 కాలంలో మొత్తం అంతా కూడా 43 క్లాసులు తీసుకున్నానండి. యూనివర్సిటీ వాళ్ళకి, వైద్యశాస్త్రం చదివేటువంటి డాక్టర్లకి, ఇంజనీర్లకి యూనివర్సిటీస్కి వెళ్ళి వాళ్ళకి సైంటిఫిక్గా ఇది చెప్పి, ఆ స్థల మహత్యం గురించి చెప్పి, మెడిటేషన్ పవర్ గురించి చెప్పి, పిరమిడ్ ఎనర్జీస్ గురించి చెప్పి, పిరమిడ్ యొక్క ధ్యానం గురించి చెప్పి, పిరమిడ్ యొక్క స్థితిని గురించి చెప్పి, ఈ పత్రిజీ యొక్క పుణ్యం యొక్క స్థితి గురించి చెప్పి, నిస్వార్థ సేవల గురించి చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేసి వచ్చామండి. తర్వాత మీరందరూ ఇప్పుడు ఎలాగైతే కూర్చున్నారో అదే స్థాయిలో భవిష్యత్తులో ఇక్కడ సైంటిస్టులు, గొప్ప యోగులు వచ్చి కూర్చొని రీసెర్చ్ చేసే సమయం అతి తక్కువ కాలంలో ఉందని నేను నమ్ముతున్నాను. నేను చూశాను, ఇదంతా చేశాను ఏమండి. అదే కాకుండా ఈ త్వరలో ఈ పిరమిడ్ యూనివర్సిటీ అనేటువంటిది రాబోతుంది. ఆ యూనివర్సిటీని చైర్మన్గా నన్ను పత్రిజీ చేశారు. అన్ని రికార్డ్స్ వారి చేతితో రాసిచ్చినటువంటి ఇవన్నీ ఉన్నవి. అది వాటితో వచ్చి మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ ఇది చేసినా కూడా విశ్వ కళ్యాణం, మానవ కళ్యాణం, ప్రేమ, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనేటువంటిది వస్తే కనుక అందరూ మహానుభావులు ఎలా చేస్తున్నారో, అవతారమూర్తులు ఎలా చేస్తున్నారు, అలాగా ఈ యొక్క ధ్యానం గురించి, ఈ పత్రిజీ వారి యొక్క పిరమిడ్ మెడిటేషన్ ధ్యానం గురించి మనం చేయబోతున్నామని సగర్వంగా, వినయపూర్వకంగా విన్నవిస్తూ దామువన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. గట్టిగా చెప్పలు కొడదాం సైంటిస్ట్ సాయి గారికి. పిరమిడాలజీ అనేది ఫిజికల్ బాడీ సిస్టానికి సంబంధించి సాధన చేయగా వన్నిస్ అంటే ఏకత్వంలోకి వచ్చే ఆ పరిణామ దశలో ప్రతి అణువు ట్రయాంగిల్ పిరమిడ్ షేప్లోకి వస్తుంది. కంప్లీట్ ప్రతి అణువు అది అంతర్దృష్టి ఎప్పుడైతే మనకు వస్తుందో, ఆ అంతర్దృష్టి పొందిన తర్వాత ఇంచ్ టు ఇంచ్ తెలుస్తుంది. శరీరానికి సంబంధించిన ఒక నాడి ఉంటుంది, ఒక పిల్లర్, మనసుది ఒక పిల్లరు, బుద్ధిది ఒక పిల్లరు, ఆత్మది ఒక పిల్లరు. ఫ్రంట్ నుంచి 2, బ్యాక్ నుంచి 4. ఈ 4 పోయి ఇక్కడికి కాలు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉంటుంది ఈ లింక్ అంతా. ఇక్కడ సెంటర్ పాయింట్కి వచ్చేవరకల్లా ఈ 4 ఒకటి అవుతాయి. ఈ శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ. ఎందుకు మనం అందరితో కలిసి ఉండట్లేదు, ఎందుకు విడివాడి ఉంటున్నాం, ఎందుకు వైరుధ్యాలంటే లోపల కలిసి లేదు. ఆ ఎట్టెట్లా కలుస్తూ ఉంటే ఆ వన్నీస్ అనేది అప్పుడు వస్తుంది తప్ప ఏదో వన్నీస్ పుస్తకం చదివి 4 మాటలు వినంటే అలా వస్తుంది, అలా పోతుంది. అది శ్మశాన వైరాగ్యంలాగా. శాశ్వతంగా ఉండాలి అంటే అది సాధన ద్వారా మాత్రమే సాధ్యం. అలాంటి ఫిజికల్ బాడీ సిస్టమ్ పిరమిడ్ తెలుసుకోవడం అంటే శరీరం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడమే. అర్థమైంది? గట్టిగా చెప్పకూడదాం సాయి గారికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో హనుమకొండ నుంచి రామ్మూర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రామ్మూర్తి గారికి ఈ వేదిక తరఫున స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ సార్.
హన్మకొండ వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో హన్మకొండ జిల్లాలో ఉంటారు రామ్మూర్తి వాళ్ళు. మొట్టమొదటిసారి ఈసారి ధ్యాన మహాయాగానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 9 లక్షల డొనేషన్ వచ్చింది. ఫస్ట్ టైం. గట్టిగా చెప్పాలి కొడదాం వారికి. ముఖ్యంగా హన్మకొండ నుంచి మాకు 2,20,000 వారు ఒక 15 రోజులలో కలెక్షన్ చేసి పంపించడం జరిగింది. గట్టిగా చెప్పాలి కొడదాం. అక్కడ ఉన్న యాక్టివిటీస్ గురించి రామ్మూర్తి గారు నిరంతరం ధ్యాన ప్రచారము, ధ్యానానికి సంబంధించిన కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమాలు ఉన్నాయి. వెరీ 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 హార్డ్ వర్కర్ అండ్ సిన్సియారిటీ. ఇంత పిసరంత అహంకారం ఉండదు ఆయన. చిన్నపిల్లలాగా ఎవరు ఏం చెప్పినా సరే సార్ అంటాడు. అందరికీ ఇష్టమైన వ్యక్తి. వారి మాటల్లో హన్మకొండ జిల్లా గురించి విందాం. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక పాదాలకు 100,000,000 వందనాలు సమర్పిస్తూ, మరి వేదిక ముందున్నటువంటి ధ్యానమిత్రులందరికీ కూడా నా యొక్క ధ్యానాభివందనాలు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రస్టు సభ్యులకు కూడా నా యొక్క ధన్యవాదాలు. మరి మేము హన్మకొండ జిల్లా కమిటీ ఏర్పరచుకోవడం జరిగింది. ఇంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మేము హన్మకొండ జిల్లాగా, అంటే మేము వర్క్ చేయడానికి ఇంకా స్ప్రెడ్ చేయడానికి అవకాశంగా చూసుకొని ఒక 2 వర్గాలుగా మేము తయారయ్యి, కానీ అంతా ఒక్కటే ఇక్కడ. కానీ కాకపోతే ఏంటంటే వేరువేరుగా చేస్తుంటే మనం ఉమ్మడిగా చేస్తే కాకుండా విడివిడిగా చేసినప్పుడు ఇంకా ఎక్కువ ప్రచారం చేయవచ్చు, ఇంకా స్ప్రెడ్ చేయగలిగేటువంటి ప్రభావం ఉంటుందని చెప్పని మేము వేరువేరుగా చేసుకొని ఒక ట్రస్ట్ని ఫామ్ చేసుకున్నాం. మరి దీనికి ప్రెసిడెంట్గా ఆనందాల్య, నేను జనరల్ సెక్రటరీగా, ఇంకా రవీందర్ సారు, అంజలి, శ్రీదేవి మేడం, మరి ఇంకా రాధిక, శ్రీకాంత్, మరి కృష్ణ, వీళ్ళందరూ కూడా మాకు కమిటీగా మాకు పూర్తి సపోర్ట్ చేస్తూ, మరి సార్ వాళ్ళు మేము కమిటీ ఏర్పడ్డం అన్నాక సార్ వాళ్ళు మాకు ఒక 100 బుక్కులు ఇచ్చిండ్రు. ఆ 100 బుక్కులలో 37 బుక్కులు మాత్రమే పంచడమైంది. ఎందుకంటే అంతకుముందు శాకాహార ర్యాలీకే ఆల్మోస్ట్ అందరికి బుక్కులు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు అంతమంది లేరు, అందరు ర్యాలీలనే తీసుకున్నారు అని అంటే కూడా సరే అని చెప్పని ఇచ్చిండ్రు, మిగతా రిటర్న్ చేయమని చెప్పిండ్రు. ఒక 33 బుక్కులలోనే మాకు 2,25,000 రూపాయల కలెక్షన్ కాబడ్డది. మరి ఇంత చక్కగా మా వాళ్ళు కూడా బుక్స్ తీసుకొని వాళ్ళు ఎవ్వరు ఆగకుండా ఇంటింటి తిరిగి వసూలు చేసి మరి వాళ్ళు ఇంత మొత్తానికి చేసినందుకు వాళ్ళందరికీ కూడా నా యొక్క మా కమిటీ తరపున అందరికీ కూడా ఈ వేదిక ముఖంగా నేను వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రకంగానే అందరూ కూడా మనం కర్తాలను మరి ఇప్పుడు శక్తిస్థాలు కావచ్చు, అన్నదానం కావచ్చు, మరి దీని యొక్క డెవలప్మెంట్కు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మరి కోరుకుంటూ, మరి ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకు అందరికీ కూడా, మరి పిఎంసి సభ్యులకు, మరి అన్ని వర్గాల వారికి, మరి అన్నదానం అయితేనేది, ఆ అన్నదానం ఎలా నడుస్తుంది, అక్కడ ఆ ఫుడ్ ఎలా ఉంది, వాటి యొక్క విశిష్టత గురించి ప్రతి ఒక్కరూ ఆ వీడియో కాన్ఫరెన్స్లో అందరు పాల్గొని చెప్పండి. ఎందుకంటే మీరు మాట్లాడిన ప్రతి విషయం ప్రపంచం అంతా కూడా పోతుంది. ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పిరమిడ్ సొసైటీ అంటే ఎలా ఉంది, ఎట్లా ఉండాలి, ఒక వ్యక్తిత్వం ఎలా ఉండాలి, వ్యక్తితో ఎలా మాట్లాడాలి అనేది విచక్షణ జ్ఞానాన్ని నేర్పేటువంటి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరి ఇంత బాగా వర్క్ చేస్తుందంటే, మరి పిఎంసి ఎంత వర్క్ చేస్తుంటే ఇదంతా ప్రపంచం అంతా పోతుంది. మరి దీన్ని అందరూ కూడా చూసి యూట్యూబ్ ఛానల్ కానీ, మరి పిఎంసి ఛానల్ కానీ మనం చూసి అందరికి కూడా తెలియజేసేటట్టు మన అందరి బాధ్యత. ఒక్కొక్కరు 100 మందిని కాదు 1000 మందినైనా తీసుకొచ్చేటువంటి కెపాసిటీ ఉన్నది మన అందరికీ కూడా. ఇక్కడ ఉన్న ప్రతి ఎనర్జీ ఈ 11 days జరిగినటువంటి ధ్యానమహాయాగంలో ప్రతి ఒక్కరు ఎంతో ఎనర్జీని తీసుకోవడం జరిగింది. ఆ ఎనర్జీతో మీరు పోయి ఏది మాట్లాడినా ఆ అవతలి వ్యక్తికి మీరు కనెక్ట్ అవుతారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఎవరితోటి మాట్లాడినా వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు, ఆ మాట వింటారు, వినగలుగుతారు. ఎందుకంటే మీలో ప్రతి ఒక్కరిలో ఆ శక్తి ఉంది. ఆ శక్తితోటి మీరు ప్రయాణం చేస్తున్నారు. ఇక నుంచి మరి వచ్చే మళ్ళా డిసెంబర్ 21 వరకల్లా మనం బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మరి ట్రస్ట్ వాళ్ళు ఇందాక పొద్దున మార్నింగ్ కూడా చెప్పిండ్రు ఏ రకంగా జరగాలి ఏంది అనేది, అన్నిటిని కూడా మనం ఫాలో అవుతూ మరి ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరగడానికి దీనికి మంచి ప్రోత్సాహం ఇస్తాం. అందరం కూడా ఒకసారి గట్టిగా అందరం క్లాప్స్ కొడతాం సార్. థ్యాంక్ యూ సార్. మరిగా అవకాశం ఇచ్చినటువంటి ట్రస్ట్ వాళ్ళకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రామ్మూర్తి గారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా చిరు సత్కారం.
తదుపరి కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాల్ని మనం సన్మానించుకుంటూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో ఫైర్ స్టేషన్ వారికి ఈ వేదిక ద్వారా చిరు సత్కారం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి, ఫైర్ స్టేషన్ డిపార్ట్మెంట్. వెల్కమ్ సార్. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఇక్కడ మా డ్యూటీ పర్పస్లో వచ్చాం మేము. ఇక్కడ వచ్చినప్పుడు ఈ ధ్యానం చేసే వాళ్ళని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి ధ్యానంలో కూర్చోవడం జరిగింది. మాకు కూడా మానసికంగా కొంచెం బెటర్గా అనిపించింది. ఇక్కడ భోజనాలు కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శృతి మేడం, గట్టిగా చెప్పట్లు కొడదాం ఫైర్ స్టేషన్ వారికి. తదుపరి వైష్ణవి క్యాటరర్స్ నుంచి ప్రసాద్ గారు అండ్ టీం విచ్చేశారండి. వారు ఈ వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారికి ఈ వేదిక పైన సాదర స్వాగతం పలుకుతున్నాం. ఎలా ఉండి భోజనాలు ఎలా ఉండి? ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది? దోశ. మరి ఇంత అద్భుతంగా భోజనాలు మనకు దొరుకుతున్నాయి అంటే వైష్ణవి క్యాటరింగ్ ప్రసాద్ గారే. మనకి 2012 నుంచి ఇప్పటి వరకు ఆయనే పత్రిక చెప్పారు, ఆయనే పెట్టు, ఇంకెవరిని పెట్టకూడదని. అయినా కూడా మేము ఎప్పుడైనా సరే ఆయన్నే తీసుకొచ్చేవాళ్ళము. ఆ విధంగా మరి ప్రసాద్ గారు వంటలంటే ఇక్కడ అందరికీ ఇష్టమే. మరి ఆయన ఎంతో మందికి సేవ కూడా, ఆయన ఎంత సేవ చేస్తారని అంత సేవ చేస్తారు. ఇప్పుడు ఈరోజు మనకి మరి ఈ 11 రోజులు ఆ కూరగాయలు మొత్తం సారే ఇచ్చారు. అది కాక 3 రోజులు రైస్ ఇచ్చారు. అలా కాకుండా సారు బాడీ వెకెట్ చేసినప్పుడు మరి అన్ని వేల మందికి ఆ చిన్న షెడ్డులో చెమటలు గక్కుతున్నా కూడా మార్నింగ్ 6 నుంచి రాత్రి 11 దాకా పెడుతూనే ఉన్నారు వేల మందికి. అంటే అంత అద్భుతంగా వాళ్ళు చేయగలుగుతారు, పెట్టగలుగుతారు. అంత గొప్పవాళ్ళు వీళ్ళు ప్రసాద్ గారు. మరి మనం అందరం కలిసి ఆయనకి వాళ్ళ సన్మానం చేస్తున్నాం. ఒకసారి క్లాప్స్ కొట్టండి. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఇంకొకటి ఏంటంటే ప్రసాద్ గారి యొక్క గొప్ప విషయం, ఎంతోమందికి చదువుకోవడానికి కానీ ఎంతోమందికి బీద వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తారు. అది ఎవరికి తెలియదు. ముఖ్యంగా ఎవరి ఇంట్లో అయినా పెద్దవాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టిన ఇంట్లో ఏ రోజైతే అది జరుగుతుందో ఆ శవాన్ని పూడ్చి కాల్చేసే రోజున ఆ ఇంటికి తెలిసిన వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా ఆ ఇంటికి ఫ్రీగా భోజనం పంపిస్తాడు. ఇది ఒక గొప్ప పని చేస్తున్నాడు. నాకు వెంకటరెడ్డి గారు చెప్పారు, ఆశ్చర్యపోయాను నేను. సో చెప్పట్లు కొడదాం. డబ్బులు సంపాదించిన డబ్బుల్ని ఇలా తెలియకుండానే చాలా కార్యక్రమంలో వారు సహాయ సహకారాలు అందిస్తారు. ఇక్కడ ఆయన వెంకటరెడ్డి ఇక్కడే ఉంటాడు. 15 రోజులు ఇక్కడే ఉంటాడు. మొత్తం A to Z చూస్తాడు. మేమేం చెప్పం, ఎంతమంది వస్తున్నారు, ఎలా వస్తున్నారు ఏమీ చెప్పం. కానీ ఆయన ఎంతమంది వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు అన్నీ చూసుకొని అప్పటికప్పుడే భోజనానికి రెడీ చేస్తూ ఉంటాడు. అది వండరు వాళ్ళది. వైష్ణవి క్యాటరింగ్ వాళ్ళ యొక్క గొప్పతనం అంటే అది.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతిరోజు మనం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, అలాగే రాత్రి కూడా మనం చేస్తున్న భోజనం వైష్ణవి క్యాటరర్స్ వారు చాలా చక్కగా, అద్భుతంగా శుద్ధ సాత్విక శాకాహారాన్ని అందిస్తూ ఉన్నారు. సో గట్టిగా వైష్ణవి క్యాటరర్స్ వాళ్ళకి మీ అందరి కరతాళ ధ్వనులు. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మరొక అధికారికి ఈ వేదిక ద్వారా చిరు సత్కారం. సాంగ్ ప్లీజ్. गच्छामि भूतं शरणं गच्छामि भूतं शरणं गच्छामि भूतं शरणं गच्छामि. తదుపరి కార్యక్రమాలు పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా ప్రతిరోజు సాయం సంధ్యా సమయాన మనం ఎంతోమంది గురువుల ఆత్మజ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. 9 రోజుల పాటు 9 మంది గురువులు చాలా అద్భుతంగా మనకు ఎంతో విషయ పరిజ్ఞానాన్ని అందించారు. ఈరోజు అరుణాచలం నుంచి మాధవి అమ్మగారు ఇక్కడ ఈ ప్రాంగణానికి విచ్చేయనున్నారు. మరి ఆవిడ అనుభవం, అలాగే ఆవిడ జ్ఞానం విస్తారంగా మీకు అందరికీ అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఈరోజు సాయంత్రం ఎవరు మిస్ అవ్వద్దు. అరుణాచలం మాధవి అమ్మగారు అందించే అద్భుతమైన జ్ఞానం, అరుణాచలేశ్వరుడి గురించి, అక్కడ సాధనా విధానం, దానివల్ల ఎటువంటి ఫలితాలు, ఇంకా ఎన్నో విషయాల గురించి మనందరికీ కూడా తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈరోజు కార్యక్రమంలో భాగంగా అనంతపూర్ మాస్టర్స్కి ఈ వేదిక ద్వారా స్వాగతం పలుకుతున్నాం. అనంతపూర్ జిల్లా గురించి నేనే నాకు తెలిసిన కాడికి చెప్తాను. గట్టిగా చెప్పలు కొడదాం అనంతపూర్ జిల్లాకి. అనంతపూర్ జిల్లా ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన జిల్లా. పత్రిగారు ఒక్క మాస్టర్ గురించి హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళి, కర్నూలు నుంచి అనంతపూర్ వెళ్ళేవారు. శివరాం నాయుడు ఆయన పేరు. ఈ పిరమిడ్ కట్టడంలో, స్ట్రక్చర్లో మొట్టమొదటి ఇంజనీర్ మనకు అతను. పిరమిడ్ ఇంజనీర్ అతనే ఉండేవాడు. ఆయన ఒక ప్రొఫెసర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. ఆయన 5ంటికి 6ంటికో 7ంటికో సమయం ఇస్తే పత్రిగారు 5ంటికి 5:30కు పోయి ఆ ఇంటి ముందర నిలబడేవాళ్ళంట. వాళ్ళ ఆవిడ ఆ కల్లాపి చల్లుతూ అరే ఏం సార్ ఇప్పుడే వచ్చారు అంటే, సార్ ఇంకా లేవలేదంటే నేను వెయిట్ చేస్తానమ్మా పర్వాలేదని చెప్పేవాళ్ళు. ఎన్నో విషయాలు చెప్పారు ఒక్క వ్యక్తి కోసం. అలా వారు ఒక్క వ్యక్తిగా మొదలైన అనంతపూర్ని ట్రావెల్ చేస్తూ చాలామంది, విజయ్ కుమార్ అని, మురళి అని, చాలామంది సీనియర్ మాస్టర్స్, మొట్టమొదటి గ్రూప్ అంతా అక్కడే తయారైంది, కర్నూలు అండ్ అనంతపూర్. అక్కడ ఇప్పుడు కూడా ధర్మవరంలో నిరంతరం ప్రోగ్రామ్స్ జరుగుతాయి. మనం ఎప్పుడు వెళ్ళినా చిన్న క్లాస్ పెడితే ఒక 500 మంది అలా వస్తారు. చక్కటి 2 పిరమిడ్లు ఉన్నాయి. నిరంతరం అక్కడ గోపాలకృష్ణారెడ్డి గారు మీకు అందరికీ తెలుసు, ఆ గీతా యజ్ఞాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అలాగే అనంతపూర్ టౌన్లో చాలా చక్కటి పెద్ద పిరమిడ్ అనంతపూర్ టౌన్లో కట్టారు మొట్టమొదటి. ఇప్పుడు అక్కడ రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రభాకర్ గారని ఆ టౌన్ అధ్యక్షుడు, ఎవ్రీ సండే అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే తాడిపత్రిలో మొన్నే వెళ్ళొచ్చాము, చక్కటి ఆ సెంటర్ ఉంది, వాళ్ళకు మంచి ప్లేస్లో ఒక సెంటర్ ఉంది, చక్కటి పిరమిడ్లు ఉన్నాయి. నిరంతరం అక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అక్కడి నుంచే మనకు కృష్ణ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఈ జరిగే ప్రతి ధ్యానమా యాగానికి, ధ్యానమా చక్రానికి ఫుడ్కు సంబంధించిన మ్యాక్సిమం ఆయన కోఆపరేషన్ ఉంటుంది. మిగతా కన్స్ట్రక్షన్లో కూడా విశేషంగా వారు దానం ఇస్తూ ఉంటారు. గట్టిగా చెప్పర్లు కొడదాం సౌమ్య కృష్ణమోహన్ దంపతులకు. అలా అనంతపూర్లో చాలామంది సీనియర్ మోస్ట్ మాస్టర్స్ ఎక్కువ మంది కర్నూలులో, అనంతపూర్లోనే ఉన్నారు, ఆ 2 జిల్లాల్లో. ఎందుకంటే ఆ పత్రికారు ఎక్కువ మూమెంట్ అక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ ఆ జిల్లాల మీదే ఫోకస్ పెట్టారు వారు. సో ఇప్పుడు కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే తిరిగి మళ్ళీ బాగా అక్కడ కార్యక్రమాలు అని పేరులోనే ఉంది, అనంతం వన్నిస్. కొన్ని ఊరు పేర్లకు, ఆధ్యాత్మికతకు పిఎస్ఎస్ మూమెంటు మొట్టమొదటిగా కర్నూలులో మొదలు కావడానికి ఈ వెనకాల ఒక చరిత్ర ఉంటుంది. అది ఎంతో లోతుల్లోకి వెళ్తే, ఎంతో సాధన చేస్తే తప్ప అది అర్థం కాదు.
అందుకే మనకు సాధన చేస్తూ ఉంటే ఒక ఊరికి కానీ ఒక ప్రదేశానికి కానీ ఒక ప్రత్యేకమైన ఒక విశిష్టమైన ఒక దేవాలయానికి కానీ మన లోపట ఒక తత్వానికి సంబంధించిన ఒక మార్పు జరిగినప్పుడు మనకు తెలియకుండానే ఆ ప్లేస్కి వెళ్తాం. కొన్నిసార్లు ఆ ప్లేస్ నుంచి మనకు పిలుపు వస్తుంది. ఆ వెళ్ళినప్పుడు ఒక గొప్ప మార్పు జరుగుతుంది మన లోపల. ఇలాంటివన్నీ ఈ మధ్యన నేను గుళ్ళకు దూరంగా ఉండే నేను ఎక్కడ ఏ పురాతనమైన ఏ గుడి ఉన్నా కూడా అక్కడ వెళ్ళి ధ్యానంలో కూర్చున్న తర్వాత ఆ చరిత్ర అంతా తెలుస్తుంది. అప్పుడు అర్థమైంది పత్తి గారు ఎందుకు దేవాలయాలన్నీ ధ్యానాలయాలు అనే విషయాన్ని ఒక క్లారిటీ వచ్చింది. ఏ గుడి వెనకాల కానీ ఇప్పుడు తిరుమల కావచ్చు, సాయిబాబా అది సమాధి ఉంది, ఆ యోగి యొక్క సమాధి ఉంది కాబట్టి ఆ వైబ్రేషన్ ఆ వైభోగం ఉంది. ప్రతి గుడి వెనకాల ఒక యోగి యొక్క కథ ఉంటుంది, గుర్తుపెట్టుకుని. ఆ యోగి సాధన చేసినప్పుడు ఆ శక్తి అక్కడ స్థితమవుతుంది. దానికి అనుకూలంగానే అక్కడ ఒక దేవాలయంలాగా ఒకటి వస్తుంది పవిత్రత కోసము, దాన్ని కాపాడడానికి. అలా వెలిచిన ఆ తత్వానికి సంబంధించిన ఆ పేరు మీదనే ఆ గుడి వస్తుంది. అంతే తప్ప ఇది వ్యక్తులకు సంబంధించింది కాదు. శివాలయం కానీ కృష్ణుడిది కావచ్చు, రాముడిది కావచ్చు, తిరుమల వెంకటేశ్వర స్వామి పేరు మీద ఎన్ని పేర్లుగా ఉన్నాయి. శ్రీనివాసుడు, శ్రీ వెంకటేశుడు, రకరకాల పేర్లు, తిరుమలనాథుడు, తిరుపతి, ఇవన్నీ ఒక్కొక్క తత్వానికి సంబంధించిన పేర్లు. దానికి అనుకూలంగానే ఈ టెంపుల్స్ ఇవన్నీ. అందుకే దేవాలయాలన్నీ ధ్యానాలయాలే, ధ్యానాలయాలన్నీ దేవాలయాలే. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ ధ్యానాలయాలకు. సో చక్కటి అనంతపురం జిల్లాకు మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఆ మాస్టర్స్ అందరికీ వారి తరపున నేనే తెలిసిన కాడికి చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.